ఏంటంటే మార్కాపురం మెప్మం కార్యాలయంలో బలహీన వర్గాల పిల్లల కుటుంబ స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు రూపొందించిన యాప్ మరియు శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ హాజరయ్యారు. అందరూ దాన్ని అప్రిషియేట్ చేసేసి అక్కడ తీసుకున్న నిర్ణయం ఏంటంటే డేటా కలెక్షన్ ఎలా చేయాలి, రెండో కోసం మొత్తం 4 కోసం అయిపోతాం, ఒకటి అయిపోయింది. ఆశయాలు ఉంటాయి, అలాంటి ఆశయమే బంగారు బాల్యం. ఒక్కొక్కరి బాల్యం కూడా బరువుగా ఉండకూడదు. కొత్తగా అతి ముఖ్యమైన పర్సన్స్ ఈరోజు ఎంఎస్కేలు వచ్చారు కాబట్టి ఎంఎస్కే చెప్తాను, ఎంఎస్కేలు ఏం చేయాలో చెప్తాను. హ్యాపీగా, హెల్తీగా, సేఫ్గా, ఇది చాలా ఉదాత్తమైన కార్యక్రమం. రాష్ట్రంలో ఎక్కడా లేకుండా మన జిల్లా, మన సచివాలయం పరిధిలో మన మండీఎస్ వనరబుల్ హౌస్ హోల్డ్స్ ఏంటి హెచ్ఐవి ఎఫెక్టెడ్ ఇటువంటి వాళ్ళు వేరే వనరులు చెల్లాలంటారు. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే స్పెషల్లీ బ్యాక్వర్డ్ ఫ్యామిలీస్, మూడవది బ్రోకన్ ఎన్విరాన్మెంట్ ఫ్యామిలీస్. ఈ పైవన్నీ హీరో మీదే, మీకే ఉంటుంది. ఇప్పటిదాకా చేసిన సర్వే ఇప్పుడు మనం చేయబోతున్నది అలా ఉండదు. సో ఎందుకంటే ఇది మోర్ దెన్ నియర్ డేటా కలెక్షన్. ఇది ఒక్కొక్క పిల్లల గురించి మీరు తెలుసుకోవడానికి పెట్టిన ఇది సర్వే. వీ డోంట్ నో ఎనీ అదర్ వర్డ్ దీనికి సబ్స్టిట్యూట్ చేయడానికి, అందుకే సర్వే అంటున్నాము. బట్ ఈ పదం విన్ని మీరు ఇట్ ఈస్ అనదర్ సర్వే అనేది మీరు అనుకోకూడదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అనదర్ సర్వే. ఇది మనకు ఏదైతే వల్నరబుల్ చిల్డ్రన్ ఎవరెవరని మీకు చెప్పి ఉన్నారు. సో ఇప్పటిదాకా మన జిల్లాలో చూస్తే స్పాన్సర్షిప్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. సో దాంట్లో ఆర్ఫన్ పిల్లలు, సెమీ ఆర్ఫన్కు నెలకు ఒక 4,000 రూపీస్ ఇస్తున్నాము. సో ఆ స్కీమ్ కింద ఇప్పటిదాకా మనం గుర్తించి ఇచ్చినది ఒక 498 పిల్లలకు మాత్రమే. ఈ పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, వల్నరబుల్ చిల్డ్రన్, ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, మైగ్రెంట్ పిల్లలు. ఎస్పెషల్లీ ఇక్కడ మార్కాపూర్ డివిజన్లో ఇక్కడ ఉన్న దొర్నాల, వైపాలెం, పిల్లల చెరువు ఈ ఏరియాస్లో ఎక్కువ మైగ్రెంట్స్ ఉన్నారు, వారు పిల్లలు ఉన్నారు. సో ఇలాంటి వల్నరబుల్ ఫ్యామిలీస్ అక్కడ ఉన్న పిల్లలు, వారిని మనం గుర్తించి వారికి మనం ప్రభుత్వం నుంచి ఏమేం చేయాలి, అదర్ దన్ దట్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ నుంచి వారికి ఏమేం కావాలి, వారి నీడ్స్ ఏంటి, వారికి ఏమేం చేయాలనేది గుర్తించి ఫుల్ఫిల్ చేయడం, వారిని ప్రొటెక్ట్ చేయడం, ఎంపవర్ చేయడం. సో ఈ పని కోసం మనము సచివాలయంలో ఉన్న అదర్ స్టాఫ్స్ ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయలేదు. ఎందుకంటే జస్ట్ మనకు మహిళా పోలీస్ని మాత్రమే, ఎంఎస్కేస్ని మాత్రమే దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఉన్నాము. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఎంపీగా సంవత్సరం పూర్తి సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంటి శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో అభిమానుల కార్యకర్తల మధ్య కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ గంగాధర్ చేత పలువురు నాయకులు మాగొండకు శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తాతా ప్రసాద్, కుప్ప రంగసాయి, అయినాభర్త ఘనశ్యామ్, బెల్లం సత్యం తదితరులు బాగున్నారు.
రెడీయా? ఇట్లా ఆ చేతి తీసుకోండి. సైడ్ ఒక నిమిషం కూర్చోండి. ఓకేనా? అందరికీ నమస్కారాలు. 2024 సంవత్సరంలో జరిగిన జనరల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం, జూన్ 4వ తారీఖున ఒక సంవత్సరం కాలం అయింది. ముఖ్యమంత్రిగా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టినది జూన్ 12వ తారీఖు. ఈ కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడేదానికి ముఖ్య కారకులుగా కూడా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా పెద్దలు మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ముగ్గురు 2024 సంవత్సరం ఎన్నికలకు ముందు ఒక మంచి ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ఇప్పటికే రాష్ట్రం విడిపోయి చాలా వెనుకబడి ఉన్నది, ఈ గడిచిన 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి ఎంతో కుంటుపడిపోయింది, అందువలన ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనంటే ఢిల్లీలో మోడీ గారు ఉండాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉండాలని ఒక నిర్ణయంతో ముందుకు సాగిస్తూ ఇందుకన్నీ కూడా ఒక రూపకల్పన కల్పించేదానికి మన యువ నాయకులు, విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు కూడా ఎంతో ఆలోచనతో ఈ ప్రక్రియను కూడా జరిపిస్తూ 2024 సంవత్సరంలో జరిగిన జనరల్ ఎలక్షన్లో అఖండ విజయం అనేది సాధింపజేసి ఇవన్నీ ప్రజలు పట్టం కట్టారు. స్ట్రైక్ రేటర్ అంటే 94%. ఎక్కడ ఎప్పుడు కని విని ఎరుగతులు వీటిలో ఉంటుంది. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పర్సంటేజీ ఒక పార్టీకో ఒక గ్రూప్కో ఇవ్వటం అనేది ప్రజలు చాలా అరుదైన విషయం. ఆ అరుదైన విషయం అంటే ఒక నమ్మకం. ఈ ముగ్గురు కలయికతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన పిల్లలు కూడా భవిష్యత్తు కూడా బాగుంటుంది, ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి, పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందన్న ఒక నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజలందరూ కూడా అందులో భాగంగా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గానికి మాగుంట కుటుంబానికి వారు విజయం చేసినందుకు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా ప్రజానీకానికి అందరికి కూడా మాగుంట కుటుంబం తరఫున నేను హృదయపూర్వక నమస్కారాలు కూడా వారందరికీ కూడా తెలుపుతూ మా విజయంలో కృషి చేస్తున్నందుకు మా తనయుడు కూడా మాగుంట రాఘవరెడ్డి గారు ఎంతో కష్టపడ్డారు. ఈ ఎన్నికల్లో విజయాన్ని మనం చేసి చూపించి ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారికి మనం ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోటగా కూడా మార్చుకోవచ్చు అనేది ఒక నిరూపణ చేశారు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఒంగోలు దామచర్ల జనార్దన్ గారు, కొండేపికి మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, మార్కాపురం నారాయణ రెడ్డి గారు, గిద్దలు అశోక్ రెడ్డి గారు, ఎర్రగొండపాళ్యం కిరీక్షన్ బాబు గారు, దర్శికి గొడ్డిపాటి లక్ష్మి గారు, కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి గారు, అదేవిధంగా సంతనూతలపాటి బిఎన్ విజయ్ కుమార్ గారు. ప్రకాశం జిల్లాలో ఉన్న నియోజకవర్గాలన్నిటిల్లో కూడా అంటే విజయం కొన్ని సాధించలేకపోయినా పూర్తిగా తెలుగుదేశం పట్ల ఎటువంటి అభిప్రాయం ఉన్నదనేది కూడా ఈ జిల్లాకి ఎంతో వారు చేసిన ఈ ప్రత్యక్షంగా ఈ ఎన్నికల్లో చూపించిన నిదర్శనం అనేది కూడా మీకు తెలుపుకుంటూ అభివృద్ధి వైపు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చూసాం మహానాడు కార్యక్రమం అనేది కడపలో జరిగినప్పుడు కూడా ఆ 3 రోజుల కార్యక్రమంలో ఆ పట్టుదల చూస్తుంటే ముఖ్యమంత్రి గారు 75 సంవత్సరాల వయసులో ఉండి కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకొక 20 సంవత్సరాలు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో వారికి వచ్చిన ఆలోచనలు అటువంటి. ఇరిగేషన్ అని అంటే సాగునీరు తాగునీరు అనే ప్రాజెక్టులు కూడా అన్నీ కూడా పూర్తి చేసుకొని రావాలనేది,
ప్రత్యేకంగా వెలుగొండ ప్రాజెక్ట్ పైన వారు చూపిస్తున్న శ్రద్ధ, అదేవిధంగా ఇండస్ట్రీస్ అనేది కూడా పూర్తిగా మనం ముందుకు తీసుకొని రాగలిగితేనే ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి ఆంధ్రప్రదేశ్లోని. ఇప్పటికే 6 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా మనం ఆంధ్రప్రదేశ్కి వారు అప్రూవల్స్ ఇస్తూ దాదాపు 6 లక్షల ఉద్యోగాలు కూడా, లోకేష్ బాబు గారు అయితే 20 లక్షల ఉద్యోగాలు అనేది మా 5 సంవత్సరాల కాలంలో లక్ష్యం. అది అందులో ఇప్పుడే మొదటి సంవత్సరంలోనే 6 లక్షల ఉద్యోగాలు కూడా ఇప్పుడు మనం ఇచ్చే ప్రక్రియకు ముందుకు వెళ్తున్నామని చెప్పడం ఎంతో సంతోషకరం. మన ప్రకాశం జిల్లా చూసుకున్నప్పుడు రామాయపట్నం అయితే దగ్గరలోనే ఉండొచ్చు. పోర్టుతో పాటు కూడా బీపీసీఎల్ సంస్థ వారు దాదాపు 90,000 కోట్ల రూపాయలతో ఒక రీఫైనరీ అనేది కూడా ప్రారంభం చేయబోవడం అనేది కూడా చూసుకుంటున్నాం. ప్రకాశం జిల్లా అభివృద్ధి అనేది కూడా ఎక్కువగా కూడా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారైనా, అదేవిధంగా లోకేష్ బాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తూ ప్రకాశం జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటారు. అందులో భాగంగానే మన ఒంగోలు పట్టణానికి ఒక ఎయిర్పోర్ట్ కూడా రాబోతున్నది, ఫిషింగ్ హార్బర్ రాబోతున్నది, ఒక అండర్ బ్రిడ్జ్ అనేది అగ్రహారం గేట్ దగ్గర కూడా మనం వేసుకుంటున్నాం. పశ్చిమ ప్రాంతంలో కూడా ఒక బైపాస్ అనేది కూడా నిర్మాణం చేసుకుంటూ, కనిగిరి ప్రాంతంలో త్రిపురేటి అనేది, కనిగిరి ప్రాంతంలోనే సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ అనేది రిలయన్స్ కంపెనీ వారు కూడా సంస్థలు కూడా స్థాపించడం అనేది కూడా మనం చూస్తున్నాం. నేషనల్ హైవేస్ అనేది చూస్తుంటే బీకేవై బెంగళూరు కడప రోడ్డు అనేది మంచి రోడ్డు, ఒక హైవే కూడా రాబోతూ మనకి ఈ ప్రాంతాల్లో కూడా ఉంది. మార్కాపురం దగ్గర చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్ట్ అనేది కూడా ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళేదాని కొరకు అన్ని అంశాల్లో ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తూ మార్కాపురం ప్రత్యేకంగా ఒక జిల్లా చేయాలి అనేది వారి కోరిక కూడా, అది కూడా త్వరితగతిన కూడా పూర్తి చేస్తారని తెలుపుకుంటూ, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలనే చాలా ఉన్నాయి మిగతా నియోజకవర్గాల్లో కూడా చూసుకున్నప్పుడు. ఒంగోలులో అయితే పట్టణంలో ఇంకా ఎక్కువ దానిని అభివృద్ధి చేసుకునే దాని కొరకు కూడా జనార్దన్ గారు ఆలోచన. మున్సిపల్ కార్పొరేషన్ అనేది కూడా మేయర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మేయర్ గారు కూడా ఆలోచనలు కూడా కలుపుకొని అధికారులందరూ ఇక్కడ ఒంగోలు పట్టణ డెవలప్మెంట్ అనేది ఇంకా రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం ఒక సంవత్సరంలోనే ఇన్ని పనులు మనం చేయగలిగాం. అందులో ముఖ్యమంత్రి గారు అయితే పెట్టిన మేనిఫెస్టోలో అయితే ముందే ఆ సూపర్ 6 అని పెట్టారు. దాంట్లో 4 పూర్తిగా కూడా మనం చేసుకోగలిగి 2 తల్లికి వందనం అనేది, అది రేపు జూలై నెలలో కూడా అందరికీ తల్లులకి పిల్లల స్కూల్ ఓపెనింగ్లోనే ఆ డబ్బులు అనేది కూడా వారికి చేరుతుంది. ఆగస్టు 15కి బస్సు ప్రయాణం మహిళలకు అనేది కూడా వారు ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసే దాని కొరకు ముఖ్యమంత్రి గారు ఆ దారిని పోతున్నారు. మొదటి సంవత్సరమే, ఈ మొదటి సంవత్సరంలో చూస్తుంటే నాకున్న రాజకీయ అనుభవంలో 35 సంవత్సరాల నుంచి రాజకీయం డైరెక్ట్గా ఉన్నప్పుడు కూడా నాన్నగారు సుబ్రహ్మరెడ్డి గారు, పార్తమ్మ గారు అందరూ కూడా, అబ్బాయి రాఘబాబు అందరూ కూడా చూస్తున్న ఈ ప్రగతి అనేది ఈ సంవత్సరం కాలంలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీకి వచ్చినప్పుడు అహర్నిశలో అదే పనిలోనే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మంత్రివర్ల దగ్గరికి వెళ్ళటం, మాకు ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇస్తారని చెప్పడం. అందుకే చూసాం అమరావతి అనేది దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఇప్పుడు బ్యాంకుల్లో వచ్చేస్తున్నారు. ఇంకా కూడా ప్రధానమంత్రి గారు కూడా వచ్చి వెళ్ళిన తర్వాత ఇటువంటి డెవలప్మెంట్ ఉన్నా కూడా చెప్పండి, ఖచ్చితంగా వాటికి కూడా నిధులు అరేంజ్ చేస్తామని. ఈ అమరావతి డెవలప్మెంట్ అనేది దాదాపు 80,000 నుంచి 90,000 కోట్ల రూపాయల వరకు కూడా అభివృద్ధి అనేది మనం ఇప్పుడే చూస్తున్నాం. కాంట్రాక్టర్లకి 45,000 కోట్ల రూపాయలకు వర్క్స్ కూడా ఇవ్వటం కూడా. అమరావతి అనేది 3 సంవత్సరాల కాలంలో ఖచ్చితంగా పూర్తవుతుంది. క్యాపిటల్ అనేది మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ 3 సంవత్సరాల కాలంలోనే R&B రోడ్లు అనేది కూడా PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ మోడల్ అనేది, ఇంకోటి హ్యామ్ మోడల్, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అనేది కూడా, ఈ 2 మోడల్స్లో కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు కూడా ఇవన్నీ కూడా ముందుకు సాగిస్తూ ఈ R&B రోడ్లు ముఖ్యంగా కూడా వాటికి కూడా ఇప్పుడు టెండర్లు కూడా పిలవబోతున్నారు. దాంతోపాటు పంచాయతీ రోడ్లు అనేది కూడా PR రోడ్లు కూడా ఈ స్కీమ్లో కూడా తీసుకొస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఎక్కువ అభివృద్ధి చూస్తామని కూడా వారు తెలుపుతూ, పోలవరం టు పనగచెర్ల అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్, 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఇది గోదావరి జలాల్ని ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అని నదులని అనుసంధానం చేయటం అనే కార్యక్రమం అనేది మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఖచ్చితంగా వారు సాధిస్తారు. ఉన్నప్పుడు గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణానదిలో, కృష్ణానది నుంచి కొల్లాపల్లి నుంచి పనగచెర్ల ప్రాంతం అంటే మనకు
ఈ ఉత్తరాన నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అనే ప్రాంతంలో ఉన్నవంతా కూడా సస్యశ్యామలం కూడా అవుతూ ఇంకా కూడా 1 కోటి ఎకరాల వరకు దీనివల్ల పారుదల అనేది కూడా సాగునీరు తాగునీరు అనేది కూడా ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ కూడా కాబోతున్నది. రాబోయే రోజుల్లో సాగునీరు తాగునీరు అనే సమస్యలు కూడా లేకుండా కరెంటు విషయం చూసుకుంటే ఎటువంటి లోటుపాట్లు లేకుండా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అనేది అన్ని దగ్గర ఇంప్రూవ్ చేస్తూ రావటం అంటే రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిన తర్వాత అప్పుడు ప్రజలకు ఆనందంగా కూడా తలసరి ఆదాయం అనేది దాదాపు 48 లక్షల రూపాయలు వచ్చేటట్టుగా 2047 సంవత్సరానికి వారు చూపించిన ఇటువంటి ప్లానింగ్లన్నీ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. మీ అందరి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు అనేది వారికి ఇంకా కూడా ఇవ్వవలసి ఉన్నది. 1 సంవత్సర కాలమే గడిచింది, ఇంకా కూడా చేసేదాని కొరకు ఒక శక్తి ఇవ్వండి. ముఖ్యమంత్రి గారిని అయినా ఆశీర్వదించండి, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆశీర్వదించండి. ఆంధ్రప్రదేశ్ ఇంకా కూడా ఎక్కువ చేయగలిగే వారు ఉంటారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మమ్మల్ని అందరినీ ఎంపీలని, ఎమ్మెల్యేలని, మంత్రులు అందరినీ కూడా మీరు ఆశీర్వదిస్తే ఈ ప్రాంతాల అభివృద్ధిలో కూడా మేము కూడా ఎక్కువగా కూడా పాలు పంచుకొని చేయగలుగుతామని కూడా తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతుంది. బాగుంట కుటుంబం ఎప్పుడు మీ సేవలో, మా తనయుడు కూడా బాగుంట రాఘవరెడ్డి కూడా సేవా తత్పరతో ఉన్నారు కాబట్టి వారిని కూడా ఆశీర్వదించమందుగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం ఒంగోలు అంబేద్కర్ భవన్ నుంచి ఆర్డీఓ కార్యాలయం సాగింది. అనంతరం ఆర్డీఓకు విన్నపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ చుండూరు రవి, నగర పార్టీ అధ్యక్షుడు కటారి శంకర్, బత్తుల బ్రహ్మానంద రెడ్డి తదితరులు బాగున్నారు. జై జగన్, వద్దుల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వద్దుల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బ్రాండ్ మోసానికి బ్రాండ్. ప్లీజ్ నశించాలి ప్రజలందరికీ వెన్నుపోటు పిలిచినటువంటి పొడిచిన కూటమి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు. లేడీస్ తీసావా? ఒక్క నిమిషం ఎవరు అన్న ప్రవీణ్ అన్న కొంచెం ఇరికి వస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వెన్నుపోటుకు గురై సంవత్సరం అయింది.
చంద్రబాబు నాయుడు మరియు కూటమి నాయకులందరూ ప్రజలకు అలివిగాని అబద్ధాలు చెప్పి హామీలు చెప్పి అవి చేయలేక ప్రజలను వంచిస్తూ సంవత్సర కాలంగా ప్రజల్ని మోసం చేస్తున్నందుకు ఈ రోజుని వెన్నుపోటు దినంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా యావత్ రాష్ట్రం పార్టీ కార్యకర్తలందరూ ప్రజలతో కలిసి ఇవాళ ప్రభుత్వాన్ని నిద్రలేపాలనే ఉద్దేశంతో వెన్నుపోటు దినాన్ని జరపడం జరిగింది. ఈ నెల 12వ తేదీన బిలియన్ కంప్యూటర్స్ మెగా ఫెయిర్ 2020 కార్యక్రమానికి సంబంధించి బ్రోచర్ను ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగంటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బిలియన్ కంప్యూటర్స్ అధినేత నామతుల్లా బాషా తదితరులు హాజరయ్యారు. విధినిర్వహణలో పోలీసులు అడ్డుకున్నందుకు కేసు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ కొండేపు నియోజకవర్గం జాలపల్లిలో జరిగిన సంఘటనపై మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. Good afternoon to everybody. The last day నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక ఇష్యూ గురించి ఇది ప్రెస్ మీట్. దీంట్లో నిజాలు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే స్క్రీన్ మీద కూడా వీళ్ళ డిస్ప్లే దట్ 26 అంటే కొండెప్పి సర్కిల్లో ఒక దొంగతనం జరిగింది. ఫస్ట్ కొంత వ్యక్తుల ఇళ్ళలో దొంగతనం చేసి ఆ రోడ్లో పారిపోవడం జరిగింది. అలాగే 27th నైట్ 28th ఎర్లీ మార్నింగ్లో కూడా ఒక టెంపుల్లో 2 టెంపుల్స్లో దొంగతనాలు జరిగాయి. దాంట్లో అమ్మవారికి స్వామివారికి సంబంధించినటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా హుండీ అన్ని దొంగతనాలు చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా కనిగిరి డిఎస్పీ గారు ఒక 4 టీములు వేయడం జరిగింది. సో అందులో భాగంగా జరుగుమల్లి అలాగే మర్రిపూడి కొండెప్పి ఎస్ఐలందరినీ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళని డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ మర్రిపూడి ఎస్ఐ రమేష్ అండ్ టీంని కూడా జాలపల్లం వైపు ఉన్నటువంటి రోడ్లో ఆ రోజు ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయా, ప్రభుత్వం పెట్టినటువంటి కానివ్వండి, పోలీసు ప్రజల సహకారంతో పెట్టినట్టు కానివ్వండి, అలాగే ప్రైవేట్ వ్యక్తులు మా రిక్వెస్ట్ మీద కొంతమంది, అలాగే వాళ్ళు పెట్టుకున్నటువంటి సీసీ కెమెరాల ద్వారా కొంతమంది ఈ పెట్టినటువంటి ద్వారా వీడియో రికార్డ్ అయింటుందనే ఉద్దేశంతో జరుగుమిల్లి ఎస్ఐ అలాగే మర్రిపూడి ఎస్ఐ ఇద్దరు కూడా జాలపాలెం విలేజ్కి వెళ్ళడం జరిగింది. అందులో వెతుక్కుంటూ వెళ్తే ఒక షాప్ దగ్గర, ఒక కిరాణా కొట్టు దగ్గర సీసీ కెమెరా మన వాళ్ళు పోలీసులు అబ్జర్వ్ చేశారు. ఇక్కడ సీసీ కెమెరా దొంగలేమన్నా ఈ దారిలో వెళ్ళుంటే దొరుకుతుంది ఇన్ఫర్మేషన్, ఇది ముఖ్యంగా టెంపుల్కి సంబంధించింది, మత విశ్వాసాలకు సంబంధించింది, దీన్ని ఎటువంటి లేట్ లేకుండా వెంటనే ఈ అక్యూజ్ని పట్టుకోవాలి. అప్పటికే పబ్లిక్లో అక్కడ గుళ్ళో దొంగతనం చేయడం వల్ల వాళ్ళ విశ్వాసాలు దెబ్బతింటాయి, లేట్ అయితే అనేసి ఎస్ఐలు 6 టీంలు వేయడం జరిగింది. అందులో 3 టీంలు ఎస్ఐలు, మిగతా ఏఎస్ఐలు 3 టీంలు. ఈ లోపల ఆ ఎస్ఐ అబ్జర్వ్ చేసి ఆ షాప్లో ఉన్నటువంటి వాళ్ళు లేడీస్ ఉన్నారు అక్కడ, వాళ్ళని అడిగారు ఇలా సీసీ ఫుటేజ్ ఉంది ఇది కావాలి అంటే, వాళ్ళు మేము సీసీ ఫుటేజ్ ఇవ్వము, మా అన్న లేడు, మా అన్న ఇక్కడ లేరు, మేము ఇవ్వమని చెప్పారు. ఎందుకు చెప్పారని మళ్ళీ చెప్తాను మీకు. నేను ఇవ్వకుండా వాళ్ళు చాలాసేపు ఆర్గ్యూ చేశారు, మీరు రావడానికి లేదు అది ఇదని. బట్ వాడు గుర్తుపెట్టుకోవాల్సింది, అది ప్రైవేట్ ప్రాపర్టీ అయినా పబ్లిక్ ప్రాపర్టీ అయినా కేసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ తీసుకునే పోలీసులకు హక్కు ఉంది. వాళ్ళు దాన్ని బలవంతంగా వాళ్ళు అడిగినా కూడా ఇవ్వట్లేదు. సో ఇది ఒక మత విశ్వాసాలకు సంబంధించినటువంటి టెంపుల్కి సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూ. దీంట్లో దోషులు ఎవరు ఇమీడియట్లీ పట్టుకోవాలనే ఉద్దేశంతో ఎస్ఐ గారు వాళ్ళ
ఎవరు ఇంటి ఓనర్ ఉన్నటువంటి కొండలరావుకి ఫోన్ చేయించారు. ఫోన్ చేసి అతనికి రౌడీ షీటర్ అతను ఆల్రెడీ అతని మీద దాదాపు ఇప్పటి వరకు 8 కేసులు ఉన్నాయి. ఇతను రౌడీ షీటర్, ఇతను మారంరెడ్డి కొండలరావు. ఇతను ఫోన్లో మాట్లాడితే అతను ఇవ్వనని సమాధానం చెప్పాడు. ఇంకొక వేరే వాళ్ళు మాట్లాడితే అతను కూడా నేను ఈవినింగ్ రండి ఇస్తాను అని చెప్పారు. పెన్ డ్రైవ్ తెచ్చుకోండి, నేనైతే మర్రిపూడి పోలీసులకి ఎట్టి పరిస్థితులు ఇవ్వను, ఎస్ఐకి ఇవ్వనని చెప్పి అతని మీద ఒక వ్యక్తిగత కక్షతో అతన్ని ఇవ్వనని చెప్పడంతో ఇంక ఈ విట్నెస్ మిస్ అవుతుంది, వీళ్ళు దీన్ని నాశనం చేస్తారనే ఉద్దేశంతో ఎస్ఐ గారు కూడా వాళ్ళ సిస్టర్స్ని అడిగితే వాళ్ళ లోపలికి అడుగు పెట్టడానికి లేదు, మేము ఇవ్వము, అవసరం మీద డిస్ట్రాయ్ చేస్తామని చెప్పారు. అరెస్ట్ చేస్తామని చెప్తే ఎస్ఐ గారు లోపలికి వెళ్ళే టైంలో వాళ్ళు 2 లేడీస్ ఎస్ఐని అసలు లోపలికి అడుగు పెట్టకుండా మాకు కావాల్సింది, మా సబ్ ఇన్స్పెక్టర్ కావాల్సింది ఒక ఇన్ఫర్మేషన్, పబ్లిక్ ఉపయోగపడే తప్ప దాంట్లో ఎటువంటి వేరే వ్యక్తిగతమైనటువంటి వర్క్ కానీ ఏమీ లేదు. ఒక దొంగలు పట్టుకోవాలి, అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, అది ప్రైవేట్దా గవర్నమెంట్ అనేది కాదు, ఉంది ఇన్ఫర్మేషన్ ప్రజలకి సర్వీస్ చేసే దాంట్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో పోలీసులు ఎక్కడైనా ప్రవేశించవచ్చు. అదే నిషిద్ధ ప్రాంతం కాదు, అలాగే వాళ్ళ అది వ్యక్తిగత ఇల్లు కూడా కాదు, వాళ్ళ బెడ్రూమ్లో కానీ ఎక్కడా వెళ్ళలేదు. అది షాప్, అది ఒక కిరాణా కొట్టులో ఎటువంటి సీక్రెట్స్ ఏముండవు. వెళ్ళే టైంలో డ్యూటీలో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి డిస్ప్లే చేయండి. మోరోవర్ అతను షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్, అతన్ని రానివ్వకుండా అతన్ని లోపలికి అడుగు పెట్టకుండా ఒక్కసారి చూడండి. నెక్స్ట్ మేము చెప్తున్నాము, జిల్లా పోలీసులు వచ్చాము, మేము డ్యూటీ మీద వచ్చాము. చూడండి, సార్ పోయినారాయణ, అది మళ్ళీ అగైన్ రిపీట్ చేయకండి. చూడండి, ఎస్ఐ మీద లోపలికి డ్యూటీ చేసే ఎస్ఐని ఒకసారి చూడండి. ఇంజనీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ డే 2005 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో క్విస్ కాలేజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శ్రీ గాయత్రి తదితరులు పాల్గొన్నారు. Academic excellence, outstanding performance and distinguished achievements. To announce the names of the awardees, may I now please welcome the eminent Professor Katta Mohan Rao Garu, Ram Mohan Rao Garu, recipient of the State Best Teacher Award and Lifetime Achievement Honours, as he addresses our gathering. Sir, please, can you address the gathering? A standing ovation, please. Can you please stand up? Thank you very much. In life, you should learn how to learn. So you should allocate specific sufficient time every day. Businesses are emerging. India has a different kind of situation. You have large population youth, and India is becoming the supplier of skilled human resource to the rest of the world. According to an estimate, in the next 5 years, 20% of the world workforce will be Indians. That speaks of the greater opportunities that you are having to work for any country by sitting in this country. You need not go to those countries. You can be here and work for any country in the world, any MNC in the world.
you have to also understand the kind of changes that are happening in the environment. We know the hazardous chemicals that are being released, damaging the environment, and climatic change are happening, and it is affecting human life, it is affecting the business, it is affecting the social order. We have to understand them. We have to update ourselves regularly, and then you have to look at the kind of change that brought in the artificial intelligence into the world. Though it is a decades-old concept, now people found the applications at various levels, so artificial intelligence reached the common man living in a rural area also, so those applications are transforming the industry and business and particularly impacting the job market. Skilled workforce always has a room everywhere. The semi-skilled and unskilled workforce are being replaced by the robotics. So, if you want to be there, commanding the society, you should become a skilled person. Long-term jobs, permanent jobs are vanishing, and at a very, very fast pace, the job positions also getting changed. So you have to prove yourself as a commodity, as a product. From Electronics and Communication Engineering, third position. From Electronics and from Electrical and Electronics Engineering, third position, should all Dudikuri Satish from Mechanical